ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో మరియు ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో అంగన్వాడీల వ్యవస్థల పరిస్థితుల గురించి అధ్యక్ష మనందరికీ తెలుసు. 2014-19 మధ్యలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ కింద దాదాపు 6,000 అంగన్వాడీ బిల్డింగ్లు నిర్మించుకున్నాం అధ్యక్ష. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ బిల్డింగ్లు కొత్తగా కట్టలేదు, ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నవి రెంటులు చెల్లించలేదు, గవర్నమెంట్ బిల్డింగ్లో ఉన్న రిపేర్లు చేయలేదు. నాడు నేడు పనులు అని చెప్పి నిర్మాణాలు పూర్తి చేయకుండా జేబులు నింపుకొని అంగన్వాడీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. అందువలన అంగన్వాడీ సెంటర్లు అధ్వాన స్థితిలో ఉన్న విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం అధ్యక్ష. సింగనమల నియోజకవర్గంలో దాదాపు 22 అంగన్వాడీ సెంటర్ల భవనాలు గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు అసంపూర్తిగా నిలిపేశారు అధ్యక్ష. ఇప్పుడున్నటువంటి 2 భవనాల్లో కనీస వస్తువులు లేకపోవడం, అంటే వాటర్ ఫెసిలిటీ కానీ కరెంట్ సమస్యలతో, అలాగే ఆ 2 భవనాలు ఎప్పుడు ఖాళీ చేయమంటారో తెలియలేని పరిస్థితుల్లో చిన్నారులు, గర్భిణీ స్త్రీలు అలాగే సిబ్బంది ఈ భవనాల్లో ఉండడానికి ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ఆ పనులు నిధులను మంజూరు చేసి పునఃప్రారంభించవలసిందిగా, అలాగే కొత్త బిల్డింగ్ ప్రపోజల్స్ గవర్నమెంట్ దృష్టికి పంపించడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా మంత్రివర్యులకు కోరుతా ఉన్నాను. అంతేకాకుండా అంగన్వాడీ సిబ్బందికి గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వాలని జీతాలు పెంచింది కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అలాంటి వ్యవస్థని వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం చేసి రాజకీయ కార్యక్రమాలకు వాడుకున్నారు అధ్యక్ష. పేద కుటుంబాల నుంచి ఉన్నటువంటి అంగన్వాడీలకు ప్రభుత్వ పథకాలు కూడా తీసేశారు అధ్యక్ష. జీతాలు పెంచకుండా వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితిని మనం చూసాం అధ్యక్ష. కావున అంగన్వాడీ కుటుంబాల సంక్షేమ దృష్ట్యా గవర్నమెంట్ పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలించి వాళ్ళకి తగు న్యాయం చేయవలసిందిగా కోరుతూ, అలాగే ముఖ్యంగా మన మంత్రివర్యులు లోకేష్ అన్న గారు అంగన్వాడీని ప్రీ స్కూల్ కాన్సెప్ట్ కి తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉంది అధ్యక్ష. ప్రస్తుతం అన్ని స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ల పనులను కూడా త్వరగా కంప్లీట్ చేసి అభివృద్ధిని చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీమతి గౌతు శిరీష గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 2014-19 కాలంలో గ్రామాల్లో ఆర్ఎన్బి పిఆర్తో పాటు ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా కూడా పల్లెల్లో రోడ్లకి మనం గ్రాంట్ చేశాం అధ్యక్ష. అయితే చాలా వరకు ఆ రోడ్లు పూర్తి కాలేదు అధ్యక్ష. తర్వాత వచ్చిన 2019-24 మధ్య ఆ ప్రభుత్వం ఆ రోడ్లను పూర్తిగా విస్మరించింది అధ్యక్ష. ఈరోజు మన ప్రభుత్వంలోని దాదాపు అన్ని గ్రామాల్లోని పిఆర్ ద్వారా ఆర్ఎన్పి ద్వారా మిగతా రోడ్లని చాలా ఫాస్ట్గా ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా జరుగుతున్నాయి అధ్యక్ష. అయితే ఈ ఏఐఐబిలో ఉన్న పల్లెల్లో మాత్రం రోడ్లని హోల్డ్లో పెట్టారు అధ్యక్ష. గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు మిగతా గ్రామాల్లోని రోడ్లు అవుతున్నాయి, మా దగ్గర ఎందుకు అవ్వటం లేదని అడుగుతున్న గ్రామస్తులకి మేము టెక్నికల్ ప్రాబ్లం చెప్పినా కూడా అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అధ్యక్ష. అసెంబ్లీ పరంగా ఇది 2వసారి ప్రశ్న అడుగుతున్నాను అధ్యక్ష. దయచేసి ఆ ఏఐఐబి మన ఏ సంస్థకి ఇచ్చామో వాళ్ళ రోడ్లు పూర్తి చేయకపోతే కనీసం వాటిని ఎన్ఆర్జీఎస్ ఆర్ పిఆర్ ఆర్ఎన్బి కన్నా బదిలీ చేసి వాటి రోడ్లకు కూడా మాకు పర్మిషన్ ఇవ్వగలిగితే మేము కలెక్టర్ ద్వారా అక్కడున్న అధికారుల ద్వారా పర్మిషన్ తెచ్చుకుంటాం అధ్యక్ష. దయచేసి వీటి మీద సమాధానం సదరు మంత్రి గారి ద్వారా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సునీత గారు. మహిళలకు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు అధ్యక్ష. మా నియోజకవర్గంలో ఆత్మకూరు, అనంతపురం మండలాల్లో సుమారు 50 గ్రామాల్లో తాగునీటి సమస్య గురించి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. వేగంగా అభివృద్ధి చెందుతున్న అనంతపురం రూరల్ మండలంలో ఉన్న జనాభాలు ఇప్పటి వరకు నీళ్లు సరిపోవడం లేదు అధ్యక్ష. అందుకే ప్రభుత్వం 90 కోట్లు జలజీవన మిషన్ నిధులతో పిఏబిఆర్ నుంచి తాగునీటి పైప్ లైన్ ట్యాంకులు నిర్మాణాలు చేపట్టారు అధ్యక్ష. మెయిన్ పైప్ లైన్ అనంతపురం వరకు పూర్తి అయింది అధ్యక్ష. ఇంకా కొంతవరకు పనులు చేయాలి కానీ ప్రస్తుతం పనులు ఆగిపోయాయి అధ్యక్ష. పనులు పూర్తి చేయమంటే కాంట్రాక్టర్లు కూడా బిల్లులు కాలేదని వాళ్ళు కూడా వర్కులు కూడా చేయలేదు అధ్యక్ష. ఈ పనులు త్వరగా పూర్తి చేయకపోతే సమ్మర్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష. దీనివలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది అధ్యక్ష. ఇప్పటి వరకు 70% వరకు పనులు పూర్తి అయ్యాయి అధ్యక్ష. వచ్చే సమ్మర్ దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న
బిల్స్ కూడా మంజూరు చేయాలని కూడా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఇంకనూ చేయాల్సిన పెండింగ్ పనులకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని కూడా కోరుతున్నాను అధ్యక్ష. పెండింగ్ పనులు కూడా పూర్తి చేసి పై 2 మండలాలతో పాటు మా రాప్తా నియోజకవర్గం మండలంలో చాలా వరకు అధ్యక్ష అందరి నీళ్ళు వచ్చిన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా నీటి సమస్య కూడా లేదు అధ్యక్ష. ఆ నీళ్లు రాని ప్రాంతాల్లో దాదాపు 1000 అడుగులు బోర్లు వేసినా కూడా నీళ్లు పడే పరిస్థితుల్లో కూడా లేరు అధ్యక్ష. సమ్మరంగా రాకనే నీటి సమస్య కూడా ఎక్కువ మా రాప్తా నియోజకవర్గంలో కొన్ని విలేజ్ల్లో కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇవి కూడా మీ ద్వారా గౌరవ మంత్రి వారి దృష్టికి కూడా తీసుకెళ్లి తప్పకుండా మంత్రి గారు కూడా ఇవి పరిశీలించి మా రాప్తా నియోజకవర్గంలో నీళ్ల సమస్య ఉండే గ్రామాల్లో కూడా బోర్లకి గ్రాంట్ శాంక్షన్ చేయాలని ప్రత్యేకంగా మీ ద్వారా కూడా నేను కోరుకుంటున్నాను. మిరియాల శిరీష. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా మా రంపచోడవరం నియోజకవర్గానికి ప్రత్యేక జిల్లా పోలవరం జిల్లాగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామండి. అదేవిధంగా ఏదైతే గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు 2016 నుంచి 19 వరకు శాంక్షన్ అయినటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో సంపూర్తిగానే మిగిలిపోయి ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే మా నియోజకవర్గ పరిధిలోనే దాదాపుగా 3745 ఎన్టీఆర్ గృహాలు శాంక్షన్ అయితే దాంట్లో సగం మాత్రమే పూర్తయి ఇంకా 2000 గృహాలు అసంతృప్తిగానే ఉన్నాయి అధ్యక్ష. అయితే వాటికి ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో అవి త్వరగా ఇచ్చి సామాన్యులకు కూడా వాళ్ళ సొంత ఇంటి కాలను నెరవేర్చాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మా పరిధిలో రంపచోడవరంలో 7 ఉపకులాలు ఉంటే కేవలం పిఎం జన్మాన్ కింద కేంద్ర ప్రభుత్వం వారు పీవీటీజెస్కి మాత్రమే గృహాలు ఇవ్వడం జరిగింది. మిగతా కమ్యూనిటీస్ వారికి కూడా ఎవరైతే ఇల్లు లేని వారు ఉన్నారో వారందరికీ పక్కా గృహాలు మంజూరు చేసినట్లయితే ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుతుందని తమరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష 2021లో వచ్చిన నివార్ తుఫాన్ కారణంగా పెన్నా నదికి వచ్చిన వరదలతో కోవూరు నియోజకవర్గంలోని పెన్నా పొర్లుకట్టలు ధ్వంసమై కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట మండలాల్లోని పోతిరెడ్డిపాలెం, సాల్చింతల, దామరమడుగు, ముదివర్తి, పల్లిపాడు, గంగపట్నం, ముదివర్తిపాలెం, రాజు కాలనీ తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగడం సంభవించింది అధ్యక్ష. దాదాపు 10 రోజులు జనజీవనం స్తంభించిపోయింది అధ్యక్ష. ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి ఎదురైంది అధ్యక్ష. కోవూరు నియోజకవర్గంలో 40 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న పెన్నా నది పొర్లుకట్టలు పటిష్టం పరచమని మీ ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను అధ్యక్ష. పెన్నా నది పొర్లుకట్టలు గండిపడి ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు, ముదువర్తి, రాజుపాలెం కాలనీ, రాముడిపాలెము, నిడుముస్లి మరియు విడవలూరు మండలాలు ఊటుకూరు గ్రామంలో వరద నీరు చుట్టూ ముట్టడంతో స్థానిక ప్రజలు ప్రాణాలు అరిచేతుల్లో పట్టుకొని సురక్షిత ప్రాంతాలకి తరలించాల్సి వచ్చింది అధ్యక్ష. పంట పొలాల్లో ఇసుక మేటలు వేసి నేటికి కూడా అవి ఉపయోగంలోకి లేకుండా పోయాయి అధ్యక్ష. అలాగే దక్షిణ భారత సబర్మతి ఆశ్రమంగా ప్రఖ్యాతిగాంచిన పల్లెపాడు సత్యాగ్రహ ఆశ్రమం వరదల కారణంగా 5 ఎకరాలు పెన్నా నది కోతకి గురి అయింది అధ్యక్ష. భవిష్యత్తులో పల్లిపాడు వద్ద పెన్నా నది పొర్లుకట్టకు గండి పడితే ఇందుకూరుపేట మండలం మొత్తం వరద తాకిడికి గురై భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగే ఇది ఉంది అధ్యక్ష. రానున్న విపత్తులను దృష్టిలో ఉంచుకొని ఇందుకూరుపేట మండలం పల్లెపాడు వద్ద పెన్నా నదికి ఇరువైపులా ఉన్న పొర్లుకట్టలు పటిష్టపరచాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. పల్లె సింధూరారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగన, సార్వభౌముడు అయిన శ్రీ కృష్ణదేవరాయల పరిపాలనని బంగారు ఒక భవిష్యత్తు అనుకునేవాళ్ళు అధ్యక్ష. ఎంతోమంది రాజులు, చక్రవర్తులు కాలగర్భంలో కలిసిపోయారు. అయినప్పటికీ శ్రీకృష్ణదేవరాయలు మరణించి 600 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఆయన తెలుగువారి హృదయాలలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. కారణం ఏమంటే ప్రతి ఒక్క ఊర్లోనూ ఆయన గుడులు ఇంకా చెరువులు కూడా కట్టించడం జరిగింది అధ్యక్ష. సో అదేవిధంగా ఆయన సాహిత్యం వైపు కూడా చాలా మంచిగా ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష. ఆయన జయంతి ఉత్సవాలని రాష్ట్ర పండుగగా జరపాలని మీ ద్వారా కోరుతున్నాను. ధన్యవాదాలు. రామకృష్ణారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే అనపర్తి నియోజకవర్గంలో ఒక అపరధారకర్ణుడిగా మహా అన్నదాతగా పేరొందిన ఒక మహోన్నత వ్యక్తి చరిత్ర గురించి
ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కోసం ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాను.